వెల్కమ్ టు PM7 లైఫ్. సహజంగా మనం ఉద్యోగరీత్యా కొన్ని సార్లు రాత్రిపూట మేలుకోవాల్సి వస్తుంది. అయితే ఒకప్పుడైతే అది అప్పుడప్పుడు జరిగేది. ఏదైనా హెవీ వర్క్ ఉన్నప్పుడు, లేకపోతే కంపల్సరీగా ఈ వర్క్ కంప్లీట్ కావాలి అనుకున్నప్పుడు మనం ఓవర్ నైట్ లాగా వర్క్ చేసి ఆ వర్క్ని కంప్లీట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు జాబ్ స్వరూపమే మారిపోయింది. ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో, కంప్యూటర్స్ వచ్చినాయో, సాఫ్ట్వేర్ జాబ్స్ పెరిగినాయో, అప్పటి నుంచి పూర్తిగా జాబ్ చేసే టైమింగ్స్ మారిపోయినాయి. ఎక్కువగా ఈవినింగ్ టైం, నైట్ టైం కంప్యూటర్ జాబ్స్ చేసేవాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు సంఖ్య పెరిగింది బాగా. అయితే ఇది మన సహజమైన శైలికి భిన్నంగా ఉంటుంది. అంటే మనం పగల వర్క్ చేస్తాం, నైట్ నిద్రపోతాం. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే నైట్ పని చేయాలి మేల్కొని, అలాగే డే టైం పడుకోవాల్సి వస్తుంది. ఇది ఒక సంఘర్షణ, అంటే బాడీలో జరిగే ఒక విచిత్రమైన పరిస్థితి. దీనికి సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కోవచ్చు బహుశా వాళ్ళకి. ఈ విషయాల మీద ప్రముఖ సైకాలజిస్ట్, అలాగే సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ రాజా గారు ఉన్నారు. వారితో అడిగి మనం ఈ విషయాల మీద సమగ్రమైన సమాచారం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు జాబ్ రీత్యా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నైట్ టైం ఎక్కువగా వాళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, ఆఫీసుల్లో అయినా నైట్ టైం వాళ్ళకి షిఫ్ట్లు ఉంటున్నాయి ఎక్కువగా. సో అలాంటి వాళ్ళు, అంటే అసలు మన బాడీకి అలవాటు పడిన లైఫ్ ఈ సైకిల్ డిఫరెంట్. మనం డే టైం పని చేస్తాం, నైట్ టైం పనుకుంటాం. కానీ ఇక్కడ నైట్ టైం పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి? ముఖ్యంగా ఈ సైక్లింగ్ సిస్టమ్ని చేంజ్ చేసాం ఇప్పుడు. అంటే వాళ్ళకి మనకేమో పగలు అవుతుంది, వాళ్ళకి రాత్రి అవుతుంది అనుకోండి. అంటే ఇట్లాగనే చాలామంది విదేశీ ప్రయాణం చేసిన వాళ్ళకి కూడా జరుగుతుంది. జెట్లాగ్ అంటాం. దీని నుండి ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అని అంటే, మార్నింగ్ అంటే డ్యూటీ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇంటికి వచ్చిన తర్వాత యథావిధిగా లైట్గా బ్రష్ చేసుకొని ఏమన్నా తినేసి రూము మొత్తాన్ని విండోస్ క్లోజ్ చేసుకొని, అంటే సౌండ్స్ రాకూడదు. ఇప్పుడు మనము డే వాతావరణాన్ని రాత్రి వాతావరణంగా మార్చుకుంటున్నాం. ఓకే, ఆర్టిఫిషియల్గా డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి, విండోస్ క్లోజ్ చేసేసి, విండోస్కి కర్టెన్స్ వేసేసి, డార్క్ కర్టెన్స్ వేసేసి రూమ్ని చీకటి చేసుకోవాలి. చీకటి చేసుకుంటేనే, చేసుకున్న తర్వాత ఒక అట్మాస్ఫియర్, ఎప్పుడైతే నైట్ అట్మాస్ఫియర్ వస్తుందో మనం డీప్ స్లీప్కి వెళ్ళగలుగుతాం. లేదనుకోండి మధ్య మధ్యలో స్లీప్ డిస్టర్బెన్స్ జరుగుతుంది. అలాగా 7 అవర్స్ కంపల్సరిగా నిద్రపోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారు, కూర్చున్న చోటే జాబ్ చేస్తూ ఉంటారు, కదలికలు కూడా ఉండవు బాడీలో. ఇలాంటి సమయంలో కంపల్సరిగా మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. చేసిన తర్వాత నిద్ర మాత్రం 7 అవర్స్ నాన్ స్టాప్గా నిద్రపోతే వాళ్ళు మళ్ళీ రిఫ్రెష్ అవుతారు. లేదు ఎర్లీ, ఒకవేళ తెల్లవారుదాం షిఫ్ట్ అయిపోయి 2 o'clock షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే 2 o'clock షిఫ్ట్ అయిపోతే 3 o'clock ఇంటికి వచ్చిన తర్వాత 4 o'clock పండుకుంటే 4 నుండి మళ్ళీ 7 అవర్స్ లెక్క పెట్టుకోండి. అంటే 7 అవర్స్ అంటే 4, 5, 6, 7, 8, 9, 10, 11 o'clock వరకు కంపల్సరిగా నిద్రపోవాలి. మధ్యలో డిస్టర్బ్ అవ్వకూడదు. వీరికి కంపల్సరిగా సపరేట్ రూమ్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రూములో ట్రెస్ పాస్ అవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు. లేదు అని అంటే ఈ నిద్ర కనుక మీకు వాళ్ళు సఫిషియెంట్గా లేకపోతే మళ్ళీ డిసీజెస్ మొదలవుతాయి, మళ్ళీ రీజనరేట్ అవ్వదు, మళ్ళీ జాబ్ స్ట్రెస్గానే ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల చాలామంది మానసిక ఒత్తిడికి గురైపోయి ఈ హార్మోన్స్ రిలీజ్ కాక, అంటే మన ఈ స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, ఈ స్పైనల్ కార్డ్ బ్రెయిన్ నుండి 150 ml లిక్విడ్ మినిమం ఒక రోజులో 4 times రిలీజ్ అవ్వాలి. ఏంటంటే ఏం లిక్విడ్ అది? ఇవి బ్రెయిన్ టు ఈ
ఈ అంటే ఏమంటారు దీన్ని, వెన్నుముక. దీనికి సంబంధించినటువంటి లిక్విడ్ రిలీజ్ చేస్తుంది. ఈ లిక్విడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. అంటే మన ప్రతి లాస్ట్ బొటన వేలు చిటికిన వేలు వరకు కదలికలు ఏర్పడటానికి, మనకి ఇదిగో ఇట్లా ఏళ్ళు ఫింగర్ ఇట్లా చేయండి అట్లా చేయండి అన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్. దీనికి లూబ్రికెంట్ లాగా, లూబ్రికెంట్ అనుకోండి. ఎస్ కరెక్ట్, కరెక్ట్ గా చెప్పారు. లూబ్రికెంట్ లాగా ఉపయోగం. అంటే ఇది 150 ml మాత్రమే రిలీజ్ అయింది ఒక్కసారికి. అది 4 సార్లు మినిమం రోజులు 6 సార్లు రిలీజ్ అవుతుంది. 6 times రిలీజ్ అవుతుంది. అంటే 600 ml, అంటే మినిమం 600 to 800 ml రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ కాకపోతే భవిష్యత్తులో మీ కాళ్ళు చేతులు చచ్చుపట్టడం కానీ రకరకాల డిసీజెస్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది నిద్ర సఫిషియెంట్ గా ఉన్నప్పుడే జరుగుతాయి ఇవన్నీ. నిద్ర లేకపోతే ఇవన్నీ జరగవు. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా నైట్ టైం మేల్కొని డే టైం సరైన నిద్రపోకపోవడం వల్ల వాళ్ళకి ఈ లిక్విడ్ అనేది రిలీజ్ అవడం తక్కువయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవచ్చు. సో దే ఆర్ అంటే తెలియకుండా వాళ్ళు చాలా ప్రాబ్లం గురవుతున్నారు. అంటే మరి దీనికి సొల్యూషన్ అంటే మీరు చెప్పిన ఇప్పుడు రూమ్ అట్మాస్ఫియర్ మార్చుకొని సౌండ్ స్లీప్ పోవడం ఒకటి. ఒకవేళ ఇది జరగని పక్షంలో ఇంకేంటి? దానితో పాటు మష్రూమ్ ఉంటాయి కదా, మష్రూమ్ మినిమం వారంలో 2 సార్లు తినాలి. అంటే ఇప్పుడు మష్రూమ్స్ సూపర్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. అది కల్చర్డ్ మష్రూమ్స్ అవి, అంటే ఏదో డాబా మీద పెంచుతున్నారో లేకపోతే ఇంకో మరి అవి ఓకేనా? నేటివ్ అండ్ నేచర్ గురించి అవి ఓకేనా? పోనీ ఇవి ఆల్టర్నేటివ్ లేనప్పుడు దాంతో పాటు కివి ఫ్రూట్ వారంలో 2 సార్లు తీసుకోవాలి. ఓకే, ఏ టైంలో తీసుకోవాలి? అది ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ జ్యూస్ లో చేసుకోవచ్చు. లెట్యూస్, కివి అండ్ పైనాపిల్ కట్ చేసుకొని జ్యూస్ గా చేసుకుని తాగొచ్చు. ఒక చిన్న విషయం, ఇప్పుడు ఫ్రూట్ అనేది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ జనరల్ గా ఏమంటారంటే సీడ్ మొదట వస్తుంది కదా, ఫ్రూట్ తర్వాత వస్తుంది. అవునా? సీడ్ నుండి మొక్క పెరగటం, ఆ మొక్క పెరిగిన మొక్క నుండి ఫ్రూట్ రావటం. జనరల్ గా ఏమంటారంటే సీడ్ ఇలాంటివన్నీ కూడా బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ ఇవి ఫ్రూట్ తీసుకుంటే బెటర్ అంటారు. తిన్న తర్వాత ఒక పండు తినండి అంటారు. అవును, అది మంచిది అనమాట. ఓకే, మార్నింగ్ టైం ఏ ఫ్రూట్స్ తినొచ్చు మీకు బ్రేక్ఫాస్ట్ తర్వాత? అసలు మీరు ఫ్రూట్స్ గురించి చెప్పాలి అని అంటే ఏ ఫ్రూట్ అయినా సీజనల్ ఫ్రూట్ తిన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ఈ సీజన్ లో ఆల్బుకారా అని ఎర్రగా ఉండే వస్తుంది. ఆల్బుకారా రోజు 2 తినండి. మీరు మీ కుటుంబ సభ్యులంతా 2 తినండి. కానీ కొంతమందికి జలుబు వస్తుంది అంటారే. ఈ ఆల్బుకారా తినటం వలన ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ రావు. ఓకే, అవునా? అంత మెడిసిన్ అది. అంటే దానిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి నీకు ఇప్పుడు ఈ ఫ్లూ జ్వరాలు ఇవన్నీ ఆపుతుంది. ఓకే, అందుకే ఈ సీజన్ లో ఆల్బుకారా వస్తుంది. సీజనల్ ఫ్రూట్స్ యొక్క స్ట్రెంగ్త్ అదే. ఏ సీజన్ లో నువ్వేం తినాలో అది నీకు ఇస్తున్నప్పుడు నువ్వు అది తినవు. ఒక బిర్యానీ తింటావు, ఇది తినటం వల్ల. నెక్స్ట్ కివి, అవకాడో 2 రోజులు, కివి 2 రోజులు, మష్రూమ్స్ 2 రోజులు తినగలిగితే ఈ డి విటమిన్ డెఫిషియన్సీ, ఎందుకంటే వీళ్ళు ఏసీలో కూర్చొని జాబ్ చేస్తారు, సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కారు వాళ్ళు, అది కొంత కవర్ అవటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఒమేగా ఫ్యాటీ 3 ఈ అవకాడోలో వస్తుంది కాబట్టి కొంచెం స్ట్రెంత్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్స్ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒమేగా 3కి సబ్స్టిట్యూట్ ఈ ఫ్రూట్స్ సపోజ్ అనుకుందాం, అంటే ప్రతి చోట అవకాడో దొరుకుతుందేమో నేను చెప్పలేం. అవకాడో కోసం కనీసం 6 కిలోమీటర్ల పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కసారి. అయితే ఇలాంటి వాళ్ళకి ఏదైనా సప్లిమెంట్స్ ఉన్నాయా? సప్లిమెంట్స్ అనేటటువంటి వాటిని మనం చూజ్ చేసుకునేటప్పుడు చాలా ఆ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది వెనక, ఇన్ని గ్రాములు అంటే లేబుల్ ఉంటుంది. అవి చాలా జాగ్రత్తగా చదవాలి. ఇంకోటి ఏంటంటే అన్నిట్లో డూప్లికేట్స్ వస్తున్నాయి. వీటిల్లో కూడా లేదు నువ్వు అవకాడో దొరకట్లేదు అని అంటే నీకు ఫ్యాటీ ఫిష్ దొరుకుతుంది. ఈ ఫ్యాటీ ఫిష్ చాలా మంచిది. ఇదేం చేస్తుంది అని అంటే చెరువులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫిష్ మీరు గమనించండి, అక్కడ నాచు అంటే ఒక చెట్టుకి కింది భాగంలో నాచు గ్రీన్ కలర్ అవి తింటూ ఉంటాయి. అది తినాలి, అది తినాలి. ఇది ఆ తిన్న ఫిష్ నే నువ్వు తినాలి. ఆ మధ్యలో తిరిగే ఫిష్ ని తినకూడదు. ఆ నాచుని తిని అంటే సీవీడ్ అంటారు. సీవీడ్ ఎంత పవర్ఫుల్ అనుకున్నారు?
నువ్వు చచ్చిపోతున్న చెట్టుకి సీవీడ్ పౌడర్ వాటర్లో కలిపి కొట్టు, బతుకుతుంది అది. ఆ సీవీడ్ అనేది అంత పవర్ఫుల్ అన్నమాట. అంటే ఆ సీవీడ్ నుండి వచ్చేటటువంటి ఆ ఫిష్ నుండి వచ్చే ఆయిల్ మనకి బాగా ఉపయోగపడుతుంది. అది తింటుంది కదా, దాని నుండి మనకు వస్తుంది. ఇప్పుడు కొన్ని చోట్ల ఏం జరుగుతుంది అంటే కొన్ని ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ చెరువులు వేస్తారు, అవి తిని ఫిష్లు వస్తాయి. అంటే క్యాట్ ఫిష్లు అంటారు, అందుకే వాటిని తినొద్దు అంటారు. అవి ఏదైనా తినేస్తాయి, కప్పల్ని తినేస్తాయి, ప్లాస్టిక్ని తినేస్తాయి, అన్నిటిని ఏది దొరికితే అది తినేస్తుంది అనమాట. అది అదే మీకు ఈ ముర్రెలు అంటారు. ముర్రెలు అంటే ఏంటి? కొరమేను. అది నాచునే తింటది. ఓకే ఓకే ఓకే. అందువల్ల దానికి వర్త్ఫుల్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో ఇలాంటి సప్లిమెంట్స్ తినాల్సి వస్తుంది. అలా కాకుండా ఏమైనా క్యాప్సూల్స్ మీరు ఏమైనా అడ్వైజ్ చేస్తారా? అంటే అల్లోపతి కాకుండా ఈ తరహా క్యాప్సూల్స్ ఏమైనా ఉన్నాయా? ఈ తరహా క్యాప్సూల్స్ ఉన్నాయి. అయితే కొన్ని క్యాప్సూల్ ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఈ ఫిష్ ఆయిల్ నుండి తయారు చేసేది ఒమేగా ఫ్యాటీ 3 అంటారు. దానికంటే కూడా బెటర్ అయినటువంటి ఇప్పుడు నేను నాచు అంటే సముద్రంలో కింది భాగంలోకి వెళ్ళి తినేటటువంటి ఫిష్ నుండి ఇప్పుడు ఆయిల్ తెస్తున్నారు. అది 6000 times బెటర్ దెన్ సి విటమిన్. ఎల్ కెరటిన్ కూడా బాగా వస్తుంది దానిలో. కానీ ఒక్కొక్క క్యాప్సూల్ వచ్చేసి 60-70 రూపీస్ ఉంటుంది. అవి కూడా మీరు ఏమంటారు, కల్తీ దొరకవచ్చు, ఒరిజినల్ మీరు చూజ్ చేసుకుని ఆ కంపెనీ యొక్క ఏమంటారు రియలబిలిటీ స్టాండర్డ్స్ ఇవన్నీ మనం చూసుకోవాలి. ఓకే. సో ఇంకా ఏమన్నా అదర్ ఫుడ్స్ అని ఉన్నాయా? ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ అనేది మెయిన్ అసలు. ఫ్రూట్స్లో ఎందుకంటే ఫ్రూట్స్లో కల్తీ జరగటానికి చాలా తక్కువ. కాకుంటే ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పాను, అమెజాన్ అడవుల్లో పండేదాన్ని మనం ఇక్కడ పండిస్తే అక్కడ 100% ఉండదు, ఇక్కడ 30% అన్న వస్తుంది కనీసం. అంటే ఫ్రూట్లో మినిమం 30 to 50% అన్న దొరుకుతుంది. అదే తయారు చేసిన సప్లిమెంట్స్ లో అది ఎంత పర్సెంట్ అనేది మనకు తెలియదు. కాబట్టి వాటిని ప్రయారిటీ కంటే ఫ్రూట్స్ వీటిలో న్యాచురల్ వాటిని తినటం మంచిది. ఓకే సార్, రాజా గారు మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ అండి. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మీరు ఇప్పుడు జరిగిన ఈ వీడియోలో రాజా గారు చెప్పిందంతా చూశారు. సో దీని మీద ఒక మంచి సమగ్ర అవగాహన మీకు ఇప్పటికే కలిగి ఉంటుంది. కాబట్టి అందుకు తగిన విధంగా మీ లైఫ్ స్టైల్ని మీరు ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మీకు ఏదైనా సందేహాలు ఉంటే రాజా గారిని కలవచ్చు. డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి ఏదైనా సంప్రదించుకోవచ్చు. ధన్యవాదాలు.